చాట్ జీపీటీని ఉచితంగా ఇస్తున్నారు. రైట్? సో, ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు? ఇది ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? చాట్ జీపీటీ ఎందుకో ఇప్పుడు మీరు జియో తీసుకోండి. హ్మ్. జియో వాళ్ళు ఆల్మోస్ట్ 35,000 రూపీస్ వర్త్ టూల్స్ హ్మ్. 18 మంత్స్ వరకు ఫ్రీగా ఇస్తున్నారు. దాంట్లో మనం ఏఐ అవతార్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు గూగుల్ వియో 3 అనే మోడల్ ఉంది. వియో 3.1 గూగుల్ ఫ్లో అనే టూల్ ఫ్రీగా వస్తుంది. నోట్‌బుక్ ఎల్ఎం ఫ్రీగా హ్మ్. వస్తుంది. హ్మ్. అన్ని టూల్స్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎందుకు ఈ ఫ్రీమియం మోడల్ అంటాం బేసిక్‌గా ఇది. అవును. కొంతవరకు ఫ్రీ, తర్వాత పెయిడ్. పెయిడ్. ఎందుకు ఇస్తున్నారు అంటే, ఇప్పుడు ఆ! ఫర్ ఎగ్జాంపుల్ మేడం ఏఐ ఎలా పనిచేస్తుంది అనంటే, ఎంత ఎక్కువ మంది వాడుతుంటే, ఎంత ఎక్కువ మంది డేటా ఫీడ్ చేస్తుంటే, ఆ డేటా నుంచి ప్యాటర్న్స్‌ని నేర్చుకొని, దాన్ని బట్టి మనకు రెస్పాన్స్ ఇచ్చి వాడుతుంది. హుహు. ఇప్పుడు అందరిది డేటా ఉందా? లేదు. అందరి డేటా కావాలి అంటే అందరికి ఫ్రీగా ఇయ్యాలి కాబట్టి, వాళ్ళకి అందరికి ఫ్రీగా ఇచ్చి యూజ్ చేపిచ్చుకొని వాళ్ళకి హ్యాబిచ్యుయేట్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు చూసుకుంటే రీసెంట్‌గా అంటే 5G దానికి మనం రూల్స్ మారాయి. అలవాటు పడిపోయి ఆబ్వియస్లీ ఇట్ విల్ తీసుకుంటాం. బికమ్ పార్ట్ ఆఫ్ లైఫ్. హుహు. జియో ఇప్పుడు ఫ్రీగా గూగుల్ వాళ్ళ ఫస్ట్ యూత్‌కి అందరికి ఇచ్చింది. హ్మ్. తర్వాత జియో యూజర్స్ అందరికి ఇచ్చేసింది. రైట్. అందరికి ఇచ్చేసింది అనంటే ఎక్స్‌టెన్సివ్‌గా ఇవాళ రేపు చూస్తే ఎవ్రీవన్ ఈస్ యూజింగ్ ఏఐ. ఓకే. ఏఐతోని వీడియోలు చేస్తున్నారు, ఏఐతోని ఇమేజెస్ చేస్తున్నారు, ఏఐతోని అవతార్ వీడియోస్ చేస్తున్నారు. అందరికీ యాక్సెసిబుల్‌లో వచ్చేసింది టెక్నాలజీ. అవును. చాలా మంది యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు హ్యాబిచ్యుయేట్ అయిపోయిన తర్వాత ఏమైపోతారు, రేపు పొద్దున డబ్బులైనా కూడా పట్టి తీసుకుంటారు. ఇక్కడ హ్మ్. 2 అడ్వాంటేజెస్ డబ్బుల గురించి కాదు, అలవాటనే కాదు. హ్మ్. వాళ్ళకి మేజర్‌గా ఏందంటే యూజర్ యొక్క బిహేవియర్, యూజర్ యొక్క ప్యాటర్న్ తెలుస్తుంది. యూజర్ దేనికి ఇష్టపడుతున్నారు, ఏమేమి మాట్లాడుతున్నారు, ఏ దానికి వాడుతున్నారు, డేటా అనాలిసిస్ మొత్తం తెలుస్తుంది. ఫ్యూచర్‌లో ఈ డేటా ఎవరి దగ్గర ఉందో డేటా విల్ బికమ్ లైక్ ఒక అసెట్ అనుకోవచ్చు. రైట్. అదే డేటా విల్ కదా! బికమ్ పవర్. హ్మ్. డేటా అనాలిసిస్‌తోని ఎవ్రీథింగ్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాల్ హిస్టరీ గాని, మీ యూజర్ బిహేవియర్ గాని, మీ ఇన్‌స్టాగ్రామ్ ఎట్లా హ్మ్. వాడుతున్నారు, మీరు హ్మ్. ఎట్లా వాడుతున్నారు అనే డేటాతోని హ్మ్. మీకు ఏమి ఇష్టమో, ఈ హ్మ్. డేటాని ఏం చేస్తారంటే బ్రాండ్స్‌కి అమ్ముతారు దాన్ని మళ్ళీ. ఓకే. బ్రాండ్స్‌కి అమ్ముతుంటారు. ఆల్ థీస్ థింగ్స్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు జియో చూసుకున్నట్టయితే మొన్నటిదాకా 5G మొత్తం ఫ్రీగా ఇచ్చారు. అవును. అన్‌లిమిటెడ్ 5G ఫ్రీ ఇచ్చారు. హ్మ్. లాస్ట్ వీకే చూసుకుంటే రూల్స్ మార్చేశారు. హ్మ్. ఎఫ్‌యూపీ 300 జీబీ వరకు పెట్టేశారు. మీరు ఎయిర్టెల్ వాళ్ళు అనౌన్స్ చేశారు. హుహు. జియో వాళ్ళు మళ్ళీ దాన్ని చేసేదానికి చూస్తున్నారు. ముందేంటంటే అన్‌లిమిటెడ్ ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడేంటంటే దాని మీద ఒక టాపప్ తీసుకొచ్చారు. ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది కదా! అవును. కంపల్సరీ. సో, ముందు ఫ్రీ తీసుకుంటున్నారు. కాల్స్. హ్మ్. ఫ్రీ కాల్స్ ఉన్నప్పుడు ఎంత రీచార్జ్ ఉండే ఇప్పుడు ₹350 రీచార్జ్ హ్మ్. పర్ మంత్. ₹350 అయిపోతే ఇంకో నెక్స్ట్ మంత్ నీ సిమ్ డీయాక్టివేట్ అయిపోతది. హ్మ్. పెంచేసారు. ఫస్ట్ అలవాటు చేస్తారు. తర్వాత పెంచేస్తారు. తర్వాత అది పెంచేస్తారు. స్ట్రాటజీ సో, బేసిక్‌గా. ఇప్పుడు జియో పొలిటికల్ అంటే చాలా యుద్ధాలు జరుగుతున్నాయి కదా! ట్రూ. సో, ఈ టైంలో మనము చాట్ జీపీటీకి కానీ, జెమినైకి కానీ మన ఫోటోసు, డాక్యుమెంట్స్ అన్నీ డేటా అనేది ఇస్తున్నాం కదా! ఇది ఫ్యూచర్‌లో అది మన డేటాని యూజ్ చేసుకొని ఎంత పెద్ద ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది? చాలా పెద్ద ప్రమాదాలు జరిగే ఛాన్స్‌లున్నాయి. హ్మ్. రేపొద్దున మనకేంటి అంటే నార్మల్ వార్స్ జరగవు. హ్మ్. వార్స్ జరిగినప్పుడు ఇట్లా మన వేర్ హౌసెస్ పైన, ప్రాపర్టీస్ పైన, పీపుల్ పైన చేస్తారు. కానీ ఫ్యూచర్‌లో మొత్తం ఏఐ వార్స్ రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వార్ జరుగుతాయి. ఎవరి దగ్గర టెక్నాలజీ ఉంది, ఎవరి దగ్గర డేటా ఉంది, ఎవరెవరు ఏమేం చేయగలుగుతారు అనే వార్ జరగబోతాయి. ఇప్పుడు అందుకే మీరు రీసెంట్‌గా చూసుకున్నట్టయితే మొన్న టెలిగ్రామ్ నుంచి పేపర్ లీక్ అయిందని టెలిగ్రామ్ ఒక 1 వీక్ బ్యాన్ చేశారు. హ్మ్. గుర్తుందా? మొన్న నీట్ అవును. పేపర్ లీక్ అయింది అని చెప్పేసి. అవునవును. అలా తర్వాత వాట్సాప్‌లో కూడా యూజర్ నేమ్ ఫీచర్ తీసుకొచ్చారు అంటే ఇండియాలో వద్దు అని చెప్పి బ్యాన్ చేశారు. హ్మ్. ఇండియా హాస్ బికమ్ లైక్ ఏంటంటే ఇండియా ఎందుకు పీపుల్‌కి టార్గెట్ మేజర్‌గా అయితుందంటే ఇక్కడ హ్యూజ్ పాపులేషన్ మ్యామ్. హ్మ్. హ్యూజ్ పాపులేషన్స్ ఉన్నప్పుడు చాలా డేటా ఉంటది. చాలా మంది ఫ్రీ అన్న వెంటనే ఎక్కువ మంది వాడతారు. మెయిన్ నాకు కొంచెం డౌట్. ఇప్పుడు నీట్ పేపర్ లీకేజీకి ఈ టెలిగ్రామ్ బ్యాన్ చేయడానికి ఏంటి డిస్ట్రిబ్యూషన్ టెలిగ్రామ్ నుంచి జరిగింది. ఓకే. టెలిగ్రామ్ నుంచి జరిగినప్పుడు ఏంటంటే మొబైల్ నంబర్ కనబడకుండా హ్మ్. నార్మల్‌గా యూజర్ నేమ్‌తోనే లింక్ అయి ఉంటుంది. హుహు. వాళ్ళు ఆ డేటాని ఇవ్వడానికి కూడా వాళ్ళు నిరాకరించారు. యూజర్ ప్రైవసీ హర్ట్ అవుతుంది అని మరి చెప్పి మేము డేటా పోలీసులకి ఈ విషయం ఇవ్వమని చెప్పి. ముందే తెలీదా? ముందే తెలుసా అంటే మ్యామ్ ఎవ్రీ టైమ్ అలా జరుగుతుందని చెప్పి అనుకోలేరు కదా! హుహు. సో, పోలీసులకు తెలుసు. కానీ ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఛానెల్ పట్టుకుందే పోలీస్ వాళ్ళు కదా! హ్మ్. ఇలా జరిగింది అని చెప్పి అంటే పట్టుకుందే పోలీస్ మొత్తం వాళ్ళు. అయిపోయిన తర్వాత తెలుసుకోవడం కంటే ముందే జాగ్రత్త తీసుకోవడం బెటర్ గదా! వెరీ ట్రూ. ఇప్పుడు ఏమైపోతాయంటే మ్యామ్ జనరల్‌గా ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు నేను రియల్ టైమ్ ఎందుకంటే రీసెంట్‌గా పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. రియల్ టైమ్‌లో వాళ్ళకి ఎప్పుడైనా రెస్పాన్స్ టైమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది అనుకుందాం. ఏదైనా ఒక ఎగ్జామ్ పేపర్. ఎనీ ఎగ్జామ్ పేపర్ లీక్ అయితున్నప్పుడు మనం ఒకసారి ఆ ఇన్సిడెంట్ ఎలా జరగొచ్చు అని చెప్పి కొన్ని థింగ్స్ మనం ఎస్టిమేట్ చేద్దాం. ఒకటి టీచర్స్ దగ్గర నుంచి లీక్ అవ్వచ్చు. హుహు. ఇంకోటి ట్రాన్స్‌పోర్ట్ చేసేటప్పుడు లీక్ అవ్వచ్చు. ఇంకొకటి ఎక్కడైనా ఆఫీసర్ దగ్గర నుంచి లీక్ అవ్వచ్చు. ఇన్‌స్టిట్యూషన్ దగ్గర నుంచి లీక్ అవ్వచ్చు. ఎక్కడి నుంచైనా లీక్ అయినా కూడా లీక్ అయిన తర్వాత ఏం చేస్తారు? జిరాక్స్ చేస్తారు. లేదంటే ఫోటో తీస్తారు. అవును. ఫోటో తీసి అక్కడి నుంచి ఏదో ఒక సోర్స్ నుంచి డిస్ట్రిబ్యూట్ అయితే చేయాలి కదా స్టూడెంట్స్ అందరికి. అవును. డిస్ట్రిబ్యూట్ చేయాలి. హ్మ్. డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నప్పుడు ఇది ఇప్పుడు ఎగ్జామ్ లైవ్‌గా జరుగుతున్నప్పుడు హుహు. 10 మినిట్స్ ముందైనా రావచ్చు. 15 మినిట్స్ ముందైనా రావచ్చు. లేదంటే ముందు రోజైనా రావచ్చు. ముందు రోజైనా రావచ్చు. ముందు రోజు వచ్చినప్పుడు స్టూడెంట్స్ లీక్ అయిన పేపర్ అని చెప్పి వేరే వాళ్ళకి చెప్తారా? ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ చెప్పాలి. హుహు. కొంతమంది స్టూడెంట్స్ చెప్తారా? వాళ్ళకొచ్చిందని చెప్పి డబ్బులిచ్చి మరి కొనుక్కుంటారు గానీ, చెప్పరు. పెట్టుకుంటారు గానీ చెప్పరు. చెప్పరు. చెప్పినప్పుడు పోలీసులకు ఎట్లా తెలుస్తుంది? హ్మ్. పోలీసులకు ఎప్పుడు తెలుస్తుంది అనంటే, తెల్లారి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత
రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు లీక్ అయింది అని చెప్తారు. హుహుహు. అది నిజంగా అది కరెక్టా కాదో కూడా తెలియదు కదా, వాళ్ళు అంటే అక్కడికి వెళ్ళేదాకా. తెలుసుకోవచ్చు కదా! ఇన్ని వేల సంఖ్యలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అనేసి. అది తెలుసుకోలేము, ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్రైవసీ పాలసీస్ ప్రకారం ఓకే. యాప్లో యూజర్ డేటాబేస్ని ట్రాక్ చేయలేము. ఓకే. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎంతో మందికి నేనే ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 గ్రూప్లలో ఏదో లింక్ పంపించాను. హ్మ్. నేను ఆ 100 గ్రూప్లలో ఏం లింక్ పంపించాను అని చెప్పి పోలీసులకు యాక్సెస్ ఉండదు. ఓకే. సో ఇప్పుడు అది జరిగింది అనే దాన్ని లూప్ హోల్ని చూడాలి అని అంటే ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ విత్ సోషల్ మీడియా యాప్స్ ఇస్లకి ఏంటంటే సోర్స్ తెలియదు మనకి. హుహు. అదే ఇప్పుడు ఒక వెబ్సైట్ అనుకోండి, సోర్స్ తెలుసుకుంటారు. సో ఇప్పుడు ఐబొమ్మ వాళ్ళది వెబ్సైట్ అనుకున్నప్పుడు పర్సన్ ఓరియంటెడ్గా పట్టించారు. హుహు. చూసుకున్నట్టయితే ఆ వెబ్సైట్లో కూడా ఏంటంటే డిఫరెంట్ ఐపీస్ నుంచి డిఫరెంట్ సర్వర్స్ నుంచి హుహు. క్లౌడ్ ఫేర్ అనే CDN నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటారు. హ్మ్. సో అలా జరిగింది. ఎక్కడో అక్కడ ఏదో ఒక ఆపరేషన్ జరుగుతుంటాయి కదా. ఇలా సోషల్ మీడియాలో చేసినప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మీకు పంపించాను, మీరు ఎవరికో పంపించారు, వాళ్ళు ఎవరెవరికో పంపించారు. ఎక్కడ ఎవరు ఒరిజినల్ పాయింట్ అని తెలియదు. రైట్. ప్రాబ్లం అక్కడ ఓకే. ఏ ఇన్స్టాన్స్లో ఎవరికి వెళ్ళింది. సరే ఒరిజినల్ పాయింట్ దుబాయ్ నెంబర్ అనుకుందాం. హ్మ్. ఇక్కడ నుంచి లాస్ మనకు ఒప్పుకుంటాయి దుబాయ్కి వెళ్ళి ఎవరైనా అరెస్ట్ చేయడానికి. చాలా ప్రాబ్లం అది. హ్మ్. ప్రాబ్లం ఏంటంటే ఈ ఇంటర్ బార్డర్ థింగ్స్ అయ్యేసరికి అన్నిట్లో ఏంటంటే గవర్నమెంట్లో కూడా దే ఆర్ అనేబుల్ టు హెల్ప్. ఓకే. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత, ఫినాన్షియల్ ఫ్రాడ్ జరిగిన తర్వాత దే ఆర్ అనేబుల్ టు రికవర్ ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్, అట్లీస్ట్ ఒక 10-20% కూడా దే ఆర్ అనేబుల్ టు రికవర్ బికాస్ మెనీ రీజన్స్. పీపుల్కి అవేర్నెస్ లేకపోవడం. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే ఏం జరిగినప్పుడు ఏం చేయాలని తెలియకపోవడం. థర్డ్ థింగ్ వచ్చినప్పుడు చెప్తే ఏమనుకుంటారు అని చెప్పేసి అక్కడనే వదిలేసేయడం. హ్మ్. ఫోర్త్ థింగ్ వచ్చేసరికి వీళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పేసరికి ఆ అమౌంట్ ఎక్కడికో వెళ్ళిపోవడం. రైట్. ఒక 40-50 అకౌంట్స్కి వెళ్ళిపోయిందంటే అన్ని బ్యాంక్స్లలో ట్రాన్సాక్షన్ చూసి అయితే చేయలేరు కదా వాళ్ళు. అవును. సో ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్తాను. ఇక్కడ మేజర్ పాయింట్ ఇది గమనించాల్సింది ఏంటంటే ఎవరైనా మీ ఫ్రెండ్ కానీ తెలియని వాళ్ళు కానీ మీకు డబ్బులు వేపిస్తాను, షాయిదా గారు నేను ఒక 2 లక్షలు మీకు వేపిస్తాను, మా ఫ్రెండ్ మీకు పంపిస్తారు, నాకు క్యాష్ కావాలి అని అడుగుతారు. ఓకే, మీరు సరే నా ఫ్రెండే కదా అని చెప్పి మీరు ఇచ్చేస్తారు. హ్మ్. మీ ఫ్రెండ్ కనుక సైబర్ క్రైమ్ కానీ ఎక్కడి నుంచి కానీ ఆ డబ్బులు మీ దాంట్లో వేయించాడు అని అనుకుందాం. ఏదో ఒక ఎఫెక్టెడ్ అయిన మ్యూల్ అకౌంట్ నుంచి డబ్బులు మీరు వేయించాడంటే మీరు ఇప్పుడు మీ దాంట్లో డబ్బులు లేవు కదా, 2 lakhs ఏం కాదులే అని చెప్పి మీరు వదిలేస్తారు. సరే ఏమైతే ఏముంది, సరే పోనీలే ఇచ్చేసినా అయిపోయింది, నాకు సంబంధం లేదు అనుకుంటారు. రేపు పొద్దున ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా 2 లక్షలు వచ్చినప్పుడు మీ బ్యాలెన్స్లో లీన్ బ్యాలెన్స్ అని పడిపోతుంది మీ బ్యాంక్ అకౌంట్లో. ఓహ్! 2 lakh రూపీస్ మీకు వేరే దగ్గర నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి ఇది లీన్ అని చెప్పి. టైర్ 3, టైర్ 4, టైర్ 5, టైర్ 6, టైర్ 7 హుహు. అట్లా ఉంటాయి అన్నట్టు. హుహు. డైరెక్ట్ మీ దాంట్లో వచ్చిందంటే ఇంత అమౌంట్, మీ దాని తర్వాత దాని నుంచి ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేశారో అక్కడి నుంచి కూడా మనకి అయిపోతాయి. ఓకే. ఒకసారి నాకే జరిగింది ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1.5 year కింద ఎవరో క్లయింట్కి ఎవరో పంపిస్తే ఆ క్లయింట్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే క్లయింట్ దగ్గర నుంచి థర్డ్ పర్సన్ లాగా నాకు వచ్చింది. ఓకే. థర్డ్ పర్సన్ అని అంటే అతను ఒకరు పంపించారు, ఇంకో దగ్గరికి పంపించారు, అక్కడ నుంచి నా దగ్గరికి. ఆహాహా! నాకు వచ్చే పేమెంట్స్లో వచ్చేసాము అని అనుకుంటాం కదా, ఆల్మోస్ట్ 1 lakh రూపీస్ నా బ్యాంక్లో లాక్ అయిపోయింది. ఓహ్ గాడ్! ఏమైంది, బ్యాంక్లో మనకు కనబడుతుంది హ్మ్. కానీ లీన్ అని అక్కడ పడిపోతుంది. హుహుహు. లీన్ అని పడిపోతే మనము పర్మనెంట్గా ఆ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మన ఆ పైసలు లీన్లోనే ఉంటాయి. ఓహ్! బ్యాంక్ డైరెక్ట్ ఏం చేస్తారంటే క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళిపోయింది, ఈ అమౌంట్ ఈ అకౌంట్లో ఇంత బ్లాక్ చేయండి, ఈ అమౌంట్ ఇక్కడ అకౌంట్లో ఇంత బ్లాక్ చేయండి. ఆపరేషనల్ అకౌంట్స్ అందరికీ ఏంటంటే తెలియని వాళ్ళకి మీ బ్యాంక్ అకౌంట్ ఇవ్వకండి, రెంట్కి హ్మ్. ఇస్తున్నారు ఈ మధ్య. హుహు. రెంట్కి అస్సలు ఇవ్వకండి అని చెప్తున్నారు సాక్షి ద్వారా. ఏంటంటే వాళ్ళకి రెంట్కి ఇచ్చేసి వాళ్ళ దాంట్లో 10 లక్షల ట్రాన్సాక్షన్ అవుతుంది, 10,000 ఇస్తారు. బయటికి వెళ్తే 10,000 కూడా రావు, బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే 10,000 ఇస్తారని చెప్తారు. ఇంకోటి ఏంటంటే బ్యాంక్ అకౌంట్ రెంటల్ కూడా అమ్ముతున్నారు. బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ఫేక్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి, నాన్ GST ట్రాన్సాక్షన్స్ చేసుకోవడానికి కూడా ఏం చేస్తున్నారంటే రెంటల్కి ఇచ్చేస్తున్నారు. అంటే మీకు ఇలా బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలన్నా ఏదో ఆ! ఒక పేరు పైన మీకు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తారు, మీ మొబైల్ నెంబర్కి OTP లాగిన్ పెట్టేస్తారు. హుహు. పెట్టేసిన తర్వాత ఏమైపోతుందంటే దానిలో ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత అకౌంట్ క్లోజ్ చేసేస్తారు. ఓహ్! అది వేరే వాళ్ళ పేరు పైన ఉంటుంది. ఐటీ మీ పేరు పైన ఉన్నప్పుడు, మీ పాన్ కార్డ్ పేరు పైన ఉన్నప్పుడు ట్రాక్ చేస్తారు కదా. సో అలా వేరే దాని ఇదంతా మేజర్గా రూరల్ ప్లేసెస్లో ఉన్న వాళ్ళని బేసిక్గా మేజర్గా టార్గెట్ చేస్తున్నారు. హుహు. ఏంటి అంటే ఇట్లాంటి ప్రోగ్రామ్స్ వల్ల ప్లస్ వాళ్ళకి అవేర్నెస్ తెరవాలి అని అంటే ఇట్లాంటి జరుగుతాయని తెలవాలి. తెలియాలి. ఎన్నో రకాలు అంటే యూ నాట్ ఈవెన్ ఇమాజిన్ మ్యామ్, మోర్ దాన్ ఒక 3,000-4,000 యూస్ కేసెస్ ఉంటాయి. హుహు. ఒక్కొక్కరికి జరిగిన ప్యాటర్న్లో ఇంకొకరికి జరగదు.